ఇదిగో అభివృద్ధి లేదని అంటుంది కదా షర్మిల. అభివృద్ధి కళ్ళజోళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు, బీపీ షుగర్ చూస్తున్నారు, బిడలు ఇస్తున్నారు, 4 రోజులకి 5 రోజులకి ఇంటింటికి వచ్చి అడిగి మరి ఇస్తున్నారు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వైసీపీ పార్టీలో ఉంటారు గతంలో, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అక్కడ మంగళగిరిలో గెలిచే అవకాశం ఉందా? గెలవడు ఎందుకంటారు? ఆయనకి అంత లేదు అక్కడ. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర పెట్టారు ఈ రోజు నుంచి. ఏ విధంగా చూడొచ్చు? ఆయన జైల్లో పెట్టినా కూడా ఎవరు కావాలా, చచ్చిపోయిన వాళ్ళు కూడా దీంట్లో కోట్లు ప్రజల సొమ్ము కాజేసి సింగపూర్లో దాచుకుని ఇవాళ బస్సు యాత్ర చేసి దేవుడికి మొక్కితే ఎట్ట సరిపోద్దామా? సరిపోద్దా? నువ్వు 50 కోట్లు ఎత్తుకెళ్ళి సింగపూర్లో కొనుక్కున్నావు, లక్షల కోట్లు ఎత్తుకెళ్ళి అక్కడ కొనుక్కొని ఇవాళ కనీసం పోయిన పుష్కరాలకి 30 మంది చచ్చిపోయారు. 30 మంది చచ్చిపోయారు పుష్కరాలకి. బాబు పోయిన పుష్కరాలకి 30 మంది చచ్చిపోయారు. ఎవరు మన చంద్రబాబు మననే ఒక్క 5 పైసల వల్ల 30 మంది చచ్చిపోయారు. ఆయన వస్తున్నాడని జనాన్ని ఆపి ఒక్కసారి వదిలేరు. ఆ తొక్కు రాటలో 30 మంది చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి కేసు ఈరోజు సుప్రీంకోర్టు వేస్తున్నారు. ఏ విధంగా? ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు 2 కోర్టులు చెప్పేసినాయిగా ముద్దాయనని. ఎప్పుడైనా అరెస్ట్ చెప్పేసేమని చెప్పారు. ఎప్పుడైనా అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఇక సమస్య లేదు. కానీ దొంగే ఇక్కడ కడిగిన ముత్యంలాగా వస్తారని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. ముత్యం లేదు, ఏం లేదు, దొంగని ముద్ర పడిపోయింది. రేపు ఓట్లు వేసి కూడా వేయరు, డిపాజిట్లు కూడా రావు ఈసారి. కాంగ్రెస్ తరఫు నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో లేదుగమ్మా. ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచిందే కాంగ్రెస్ పార్టీ కదా, సేవ చేసేసి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎట్టేస్తారో ఇందులో మర్చిపోతారా? తెలుగే మర్చిపోరు. షర్మిల గారు కూడా అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఏం కాదు. అభివృద్ధి జరిగిందా? అసలు ఎప్పుడు అభివృద్ధి అంటే శాస్త్రం ఉండే కొంచెం చేస్తారు. అందరూ డబ్బులు ఇవ్వాలన్నా, ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వాలన్నా ఉండే కొంచెం చేస్తారు. ఈసారి చేస్తారు. అభివృద్ధి ఏముందా? అది ఇంకా మన అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని. అప్పులు పోవాలంటే ఏం చేయలేదు. అప్పులు పాలు ఏం కాలేదు. మన 100 కోట్ల అప్పుల పాలు చేశాడు, మన నెట్ మీద వేశారు అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. శాస్త్రంలో గిట్టనోళ్ళు చేస్తుంటారు. అది ఏపీకి ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదని ఈసారి తీసుకొస్తారు. అంటే నన్ను చూసి భయపడుతున్నారా జగన్ రెడ్డి గారు అని షర్మిల గారు కూడా వ్యాఖ్యలు చేయనండి. ఏమైంది? ఏం కాదు. ఎందుకు భయపడతారు? ఆయన ఎవరు భయపడరు. సింహం లాంటి ఆయన. ఓకేనా? షర్మిల కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, జగన్ భయపడుతున్నాడా నన్ను చూసి, నేను కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు షర్మిల మిగతా వాళ్ళు వైసీపీని విమర్శించడం వేరు, షర్మిల విమర్శించడం వేరు. అయితే షర్మిల అనేమి నిన్నటి వరకు దర్యాపుగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కుడియడంగా 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు 10 ఆ టైంలో పార్టీ పెట్టడం జరిగింది. అంటే 12-13 సంవత్సరాలు వైసీపీలో ఉండే ఆమె ఈ రోజున విమర్శించింది అంటే ఎంతైనా కొంతవరకు వైసీపీకి కొంత నష్టం జరిగే ప్రభావం ఉంటుంది. అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జగన్, మనకు అభివృద్ధి చేయలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజమంటారా? ఇప్పుడు మన గూగుల్లో కానీ మామూలుగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంత, 2014లో అప్పు ఎంత, రాష్ట్రం విడిపోయేపాటికి అప్పు ఎంత, అదే రకంగా 2019లోకి అధికారం టీడీపీ నుంచి వైసీపీలో బదలాయించేపాటికి అప్పు ఎంత చెయ్యాలిగా. ఏంటి ఇప్పుడు వైసీపీ మేమనేది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల చెప్పే దాంతో కూడా కొంతవరకు మేము ఏకీభవిస్తున్నాం. ఎలా ఏకీపిస్తున్నాం అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక్క ఓటు లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉండే టీడీపీ కానీ
వైసీపీ కానీ 25 పార్లమెంటు సీట్లు, అదే రకంగా కొంచెం 7 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఉద్యముక్తంగా బీజేపీకే పడుతున్నాయి. మనకి బీజేపీ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆ రోజు తిరుపతిలో చెప్పింది. ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ అనేక రకాల సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి. ఇదే మాట 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నొక్కి చెప్పడం, తన పార్టీ ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత రాజీనామా చేపించడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఏమని బీజేపీ మన రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దాన్ని ఈ రోజున షర్మిల ఈ పార్టీకి ఎప్పుడో వ్యతిరేకించాల్సింది. కాకపోతే ఈ రోజున చెప్పేది ఏంటంటే ఇద్దరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ కానీ వైసీపీ కానీ అని వ్యాఖ్యలు చేస్తారు. అవునమ్మా, అది కరెక్టే కదా, దాని కాదని అనడానికి వీల్లేదు కదా. టీడీపీ చేస్తున్న పని కూడా అదే. ఏంటి, రాష్ట్రంలో 25 సీట్లలో రాష్ట్రం 24 రాష్ట్రాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇదిమొత్తంగా బీజేపీకి మొత్తంగా ఓట్లు ఎక్కడ పడలా, ఒక మన ఆంధ్రప్రదేశ్లోని. అంటే వీడు తొత్తుగానే వ్యవహరిస్తున్నట్టే కదా. అది అంటే మనకి కాంగ్రెస్ వెన్నుపట్టుకొచ్చిందనగా మన రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా అందరూ చేస్తున్నారు. మరి షర్మిల ఆ పార్టీలోకి వెళ్ళి పదవి చేస్తున్నారు. అమ్మా, ఈ రాజకీయాలు నిన్నటిదాకా తిట్టినోడే ఇవాళ రోజున మళ్ళీ తిరిగి అదే పార్టీలో ప్రవేశిస్తున్నారు. దానికి వాళ్ళ నైతిక పద్ధతికి, వాళ్ళ నైతికత్వానికి సంబంధించిన విషయం. నిన్నటి తిట్టినోళ్ళు ఇవాళ ఉంటారని లేదు. అంటే వైసీపీ ఈసారి గెలవుతున్నారు. ప్రజల ఉద్దేశాలు. షర్మిల ఇంకోవైపు టీడీపీ పొత్తులతో వస్తున్నారు కదా, ఈ రెండు పార్టీలను ఎదుర్కొని. అమ్మ, షర్మిల టీడీపీ పొత్తులో ఉందని మాకు తెలియదు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు ఇటువైపు. అవునమ్మా, ఇటువైపు కాంగ్రెస్ కూడా వస్తుంది కదా. అమ్మా, సార్వత్రిక ఎన్నికలు 2 నెలలు గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో టీడీపీ జనసేన పొత్తులో ఉంటుందా, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంటుందా, లేదు ఇప్పుడు నిన్న రెడ్డి గారు చెప్తున్నట్టు ఈ 4 పార్టీలు ఒకటయ్యి ఆయన మీదకి వస్తాయా అనేది సార్వత్రిక ఎన్నికల ముందు కానీ తెలియదు. ఏది వచ్చినా ప్రజల అభిష్టం మేరకు. ప్రజలు ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య కానీ, ఇసుక సమస్య కానీ, ఏంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పిన వాగ్దానాల మీద నిన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు చేశారు. ఏంటి, వాళ్ళకేదో కొన్ని హామీలు ఇచ్చి ఆపగలిగారు. నిన్న అంగన్వాడీలు చేశారు. దరిదాపుగా 47 రోజులు 8 రోజులు కుడి అడంగా అంగన్వాడీలు చేస్తే వాళ్ళకు కూడా కొన్ని హామీలతో చెప్పించగలిగారు. ప్రజల్లో ఉండే వ్యతిరేకతను పోగొట్టి ఆయన ఏం చెప్తున్నాడు, నేను బటన్ నొక్కితే వచ్చే సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంట్లో నా పథకం వల్ల లబ్ధి పొందారు అంటున్నాడు. లబ్ధి పొందారు అంటున్నాడు. కాబట్టి నిజంగా ప్రజలు అటువంటి లబ్ధి పొందితే ఆయనకే ఓటేస్తారు, ఆయనే గెలుస్తారు. ఏపీలో కూడా ఇంకా అభివృద్ధి జరగలేదు, పోలవరం ప్రాజెక్టు రాలేదు, మెట్రో రైల్స్ కూడా రాలేదు అని కూడా షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తారు. మెట్రో రైల్స్ వచ్చేంత ఇన్కమ్ మనకు లేదు అమ్మా. అది రాజధానిలో పెట్టవలసిన తీరుగా అప్పుడు పెట్టేశారు, రాజధాని చేయవలసిన తీరుగా అప్పుడు మనోళ్ళే చేశారు అక్కడ. అంతేగాని మనోళ్ళు చేసిన వాళ్ళు ఏం చేశారంటే మనం మొదలేసాం అక్కడ, దాన్ని అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. మొత్తం తెలంగాణకి మొత్తం కూడా మందే కదా. మరి ఏముంది, ఇప్పుడు అప్పులతోనే కదా దిగింది ఇక్కడికి. అప్పుల రాష్ట్రమే కదా మనకి, అప్పుడు అప్పుల రాష్ట్రం, ఇప్పుడు అప్పుల రాష్ట్రమే కదా ఇప్పుడు అనుకునే. ప్రత్యేక హోదా తీసుకొస్తానని తీసుకురాలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల గారు. అనేక మంది అనేక రకాలుగా అనుకుంటారు నాన్న. అది ఎందుకంటే ఆయనకి ఒక్కడికే తెలుసు, అది ఆయనకే తెలుసు. అభివృద్ధి ప్రత్యేక హోదా తీసుకోవటం అనేది తీసుకురాదు అనేది ఆయన జగన్ గారికి తెలుసు. ప్లస్ మళ్ళీ మోడీ గారికి కూడా తెలుసు ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది ఖచ్చితంగా. అప్పుడు గబిక్కిన ప్రత్యేక హోదా రావాలంటే దానికి ఎన్ని ఒక ఫెసిలిటీ ఉంటాయి కదా, బోర్డని ఇది ఉంటుంది. ఒకేసారి వెళ్ళిపోతాం మనం, నా దగ్గర గబిక్కిన వస్తువు తీసుకుని వెళ్ళిపోతాం, నువ్వు డబ్బులు ఇచ్చేసి. దానిలో అలా ఉంటుంది కదా, అది ఎంతమంది సంప్రదించి కావాలి కదా, వస్తుంది. దాని సమయం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకు ఒక్కదానికి అనేక రాష్ట్రాలకు ఇవ్వాలి అదీను, మరి వాళ్ళు కూడా సమర్థించుకోవాలి వాళ్ళు. అంతేగాని జగన్ గారి వల్ల ఏ తప్పు లేదమ్మా.
షర్మిల జగన్ ఎదిరించింది ఇక్కడ సీట్లు ఏమైనా సంపాదించగలుగుతుందంటారా ఆంధ్రప్రదేశ్లో? అది దైవ నిర్ణయం. అది మీ అభిప్రాయం? మన అభిప్రాయం ఉంది. ఇప్పుడు వరకు అసలు ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ని కోల్దోయిస్తారు, మహానుభావుడిని కోల్దోయిస్తారు, రాజశేఖర రెడ్డి గారిని కోల్దోయిస్తారు. మరి రాజశేఖర రెడ్డిగా కోల్దోసి అన్న మాట ఈమె తెలుసు, ఆమె తెలుసు, అందరూ తెలుసు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు. మా నాన్నగారి కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అని కూడా అంటున్నారు షర్మిల గారు. నేను ఒక మాట చెప్పాను, నాన్నగారి కళ ఈయనకి తెలుసు, ఆమె గారికి తెలుసు, సార్ గారికి ఆయనకి జగన్ గారికి తెలుసు అనేది మన ప్రజలకు తెలిసేది. అర్థమైందా? ప్రజలకు తెలిసి నాన్న, అంతేగాని నేను ఎన్ని అనుకున్నా సరే అది వ్యర్థం. చెప్తారా, నన్ను రమ్మంటారా? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది అని కూడా వ్యాఖ్యలు చేస్తారు నాన్న. ఎందుకు ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు వాళ్ళ కెరీర్ని పెంచుకుంటా చేసుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చారు, జగన్ గారు వచ్చిన తర్వాత వాగ్దానాలు చేశాడు. 99 వాగ్దానాలు కూడా కరెక్ట్గా నెరవేర్చారు కదా. నెరవేర్చుకోండి ఎక్కడా లేదు కదా. ఇప్పుడు అదే నేను చెప్పింది, 10 మంది పిల్లల్లో ఒక పిల్ల కాడ సరి, ఒక కుర్రోడు కాడ సరిగ్గా లేకపోతే అది ఏం చేద్దా, ఆ సంసారం అపకీర్తి వస్తుంది. ఆ అపకీర్తి వల్ల ఏం చేస్తుంది, ఒక్కడి వల్ల మొత్తం అందరి కాడ పేరు వస్తుంది. షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆ షర్మిల గారు యాక్ట్ చేస్తున్నారంటే ఇది పక్కనున్న దూతలు ఉంటాయి కదా, ఏ కుటుంబాన్ని సేల్ తీయాలనేసి. ఇప్పుడు నేను మా అన్నయ్య శుభ్రంగా ఉంటాం, ఉండేటప్పటికి వీళ్ళు ఎందుకు కలిసి ఉంటున్నారు, ఎందుకు వీళ్ళు సమానంగా ఇది అవ్వాలి అనేసి ఏం చేస్తారంటే ఫస్ట్లో ఏ ఒక్క సమస్య ముందర పెట్టేసేసి వాళ్ళని విడదీస్తా చూస్తారండి. అంతేగాని ఒక తల్లి కన్నా బిడ్డలు ఎవరు కాడ ఇడిపోవాలనేది ఉండదు. ఇడిపోవాలనేది ఉండదండి. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతకాలం కలిసే ఉంటారు. అంతేగాని అవి వ్యాఖ్యలన్నీ కాడ ఉత్తిదండి, అసము అయ్యి. నేను చెప్పేది నేను చెబుతాను, ఇంకోటి చెప్పేది ఇంకోటి చెబుతారు. అవి ఇడిపోతం అనేది ఉండదండి. అది ఎప్పుడు కాడ అనేది వాళ్ళకి ఇదిగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుచుకుంటూనే ఉంటారు. అనేక మంది రకంగా ఎన్ని అయినా సరే ఆయనకి ఏమీ కాదండి జగన్ గారికి. ఆయన చేశాడు జగన్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడా అని షర్మిల గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. లేదండి, అలా ఏం భయపడ్డా ఆయన భయపడేవాడు అయితే ఎప్పుడో భయపడేవాడు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే భయపడేవాళ్ళు వాళ్ళందరికీ. ఆయన భయపడే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి.